రాష్ట్ర మానవ వనరులు ఉన్నత విద్యాశాఖ ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ తనయుడు నారా దేవాంశ్ ధోతి వేడుకలు హైదరాబాద్లోని వారి నివాసంలో ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కుటుంబం, హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ కుటుంబం హాజరై దేవాంశ్ను ఆశీర్వదించారు. ఈ మేరకు నారా లోకేష్ సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేశారు. కుటుంబ సభ్యులు, ఆత్మీయులతో కలిసి దేవాంశ్ ధోతి వేడుకను ఘనంగా జరుపుకున్నామని, మన సాంప్రదాయాలు మనకెంతో గర్వకారణమని ఆయన పేర్కొన్నారు. నారా నందమూరి కుటుంబాల్లో సందడి వాతావరణం నెలకొంది. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మనవడు నారా లోకేష్ బ్రాహ్మణుల తనయుడు దేవాంశ్ నూతన వస్త్ర బహూకరణ అత్యంత సాంప్రదాయబద్ధంగా జరిగింది. హైదరాబాద్లోని నివాసంలో కేవలం కుటుంబ సభ్యులు, అత్యంత సన్నిహితుల మధ్య ఈ వేడుకను శాస్త్రీయంగా నిర్వహించారు. ఈ వేడుకలో దేవాంశ్ను చూసి తాతలు నారా చంద్రబాబు నాయుడు, నందమూరి బాలకృష్ణ మురిసిపోయారు. శాస్త్రోక్తంగా జరిగిన ఈ కార్యక్రమంలో దేవాంశ్కు నూతన వస్త్రాలను బహూకరించి ఆశీర్వదించారు. అమ్మమ్మ వసుంధర, నాన్నమ్మ భువనేశ్వరుల ఆశీస్సులు, మేనమామల ఆత్మీయత మధ్య ఈ వేడుక ఉత్సాహంగా సాగింది. ఆడంబరాలకు పోకుండా కేవలం కుటుంబ సభ్యుల సమక్షంలో భారతీయ సాంప్రదాయం ఉట్టుపడేలా ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం విశేషం. దేవాంశ్ సుఖ సంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఆనందమయ జీవితం సాగించాలని ఆకాంక్షిస్తూ పెద్దలందరూ నిండు మనసుతో ఆశీర్వదించారు. రాజధాని అమరావతి ప్రాంతానికి ముఖద్వారంగా ఉన్న విజయవాడ నగర అభివృద్ధికి అడ్డంకి కార్పొరేషన్లో వైసీపీ పార్టీ అని పార్లమెంట్ సభ్యులు కేశినేని శివనాథ్ అన్నారు. తూర్పు నియోజకవర్గంలోని 4వ డివిజన్ వెటర్నరీ కాలనీలో యూత్ హాస్టల్ ఖాళీ స్థలాన్ని నగర ప్రజలకు ఉపయోగపడేలా అందుబాటులోకి తీసుకువచ్చేందుకు పరిశీలన చేస్తున్నామని వివరించారు. విజయవాడ నగరంలో ఖాళీ స్థలాల కొరత ఉందని, ఇక్కడ ఉన్న ఖాళీ స్థలాన్ని ఆట స్థలంగా, వాకింగ్ ట్రాక్లు, వివిధ క్రీడా కోర్టులు ఏర్పాటు చేసుకునేలా కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి చర్యలు తీసుకుంటామన్నారు. రాజధాని అమరావతి ప్రాంతానికి ముఖద్వారంగా ఉన్న విజయవాడ నగర అభివృద్ధికి అడ్డంకి కార్పొరేషన్లో వైసీపీ పార్టీ అని పార్లమెంట్ సభ్యులు కేశినేని శివనాథ్ అన్నారు. రాష్ట్రానికి పట్టిన పీడ వైసీపీ ఏడాదిన్నర క్రితం విరగడ అయ్యిందని, మరో 2 రోజుల్లో విజయవాడ నగరానికి పట్టిన వైసీపీ పీడ విరగడ కాబోతుందని ఎంపీ చెప్పారు. తూర్పు నియోజకవర్గంలోని 4వ డివిజన్ వెటర్నరీ కాలనీలో యూత్ హాస్టల్ ఖాళీ స్థలాన్ని స్థానిక శాసనసభ్యులు గద్దె రామ్మోహన్ తో కలిసి పార్లమెంట్ సభ్యులు కేశినేని చిన్ని ఆదివారం పరిశీలించారు. అనంతరం ఎంపీ కేశినేని శివనాథ్ మాట్లాడుతూ, రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి విజయవాడ నగర అభివృద్ధికి కూటమి పార్టీ ప్రజా ప్రతినిధులుగా కృషి చేస్తున్నామన్నారు. కానీ కార్పొరేషన్ పాలక పక్షంగా ఉన్న వైసీపీ అడుగడుగున విజయవాడ నగర అభివృద్ధికి అడ్డుపడుతుందని చెప్పారు. నగర అభివృద్ధికి డిపిఆర్ సిద్ధం చేస్తే కౌన్సిల్లో ఆమోదించడానికి కూడా వైసీపీ ఒప్పుకోలేదు అన్నారు. నగరంలో ప్రజలకు ఉపయోగపడే రోడ్లు వేయడానికి కూడా వైసీపీ పాలక పక్షం అడ్డుపడిందన్నారు. రోడ్లకు పేర్లు పెట్టుకోవడానికి, అందిన కాడికి దోచుకోవడానికి వైసీపీ ప్రజా ప్రతినిధులు చూశారన్నారు. విజయవాడ నగరానికి మోక్షం వచ్చిందని, మరో 2 రోజుల్లో వైసీపీ పెత్తనం కార్పొరేషన్లో ముగుస్తోందన్నారు. స్పెషల్ అధికారి పాలనలో ప్రభుత్వం అధీనంలోకి కార్పొరేషన్ వస్తుందని చెప్పారు. విజయవాడ నగరాభివృద్ధికి ఇక అడ్డంకి తొలగినట్టేనని, ముఖ్యమంత్రి చంద్రబాబు సూచన మేరకు రాబోయే 30 సంవత్సరాల పాటు ప్రజల అవసరాలకు అనుగుణంగా విజయవాడ నగరాభివృద్ధికి బాటలు వేస్తామన్నారు. ప్రస్తుతం వెటర్నరీ కాలనీలో ఉన్న కేంద్ర ప్రభుత్వ పరిధిలోని స్థలాన్ని నగర ప్రజలకు ఉపయోగపడేలా అందుబాటులోకి తీసుకొచ్చేందుకు పరిశీలన చేస్తున్నామని వివరించారు. విజయవాడ నగరంలో ఖాళీ స్థలాల కొరత ఉందని, ఇక్కడ ఉన్న ఖాళీ స్థలాన్ని ఆట స్థలంగా, వాకింగ్ ట్రాక్లు, వివిధ క్రీడా కోర్టులు ఏర్పాటు చేసుకునేలా కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి చర్యలు తీసుకుంటామన్నారు. శాసనసభ్యులు గద్దె రామ్మోహన్ మాట్లాడుతూ, నగర వాసులకు ఉపయోగపడేలా స్థలాన్ని అందుబాటులోకి తీసుకువస్తామని చెప్పారు. కేంద్ర ప్రభుత్వానికి చెందిన ఈ స్థలంలో గతంలో యూత్ హాస్టల్ భవనం ఉండేదని, భవనం శిథిలావస్థకు చేరడంతో ఇటీవల కూల్చివేయడం జరిగిందన్నారు. ఆ స్థలంలో భారీ నిర్మాణాలే కాకుండా వివిధ రకాల క్రీడా కోర్టులు, వాకింగ్ ట్రాక్, చిన్నపిల్లలకు ఆడుకునేలా ఆట పరికరాలు ఏర్పాటు చేయడం జరుగుతుందని, స్థల పరిరక్షణకు చుట్టూ ఫెన్సింగ్ ఏర్పాటు చేయడం జరుగుతుందన్నారు. విజయవాడ నగరంలో ఎప్పుడు కూడా చూడాలంత దౌర్భాగ్యపు కౌన్సిల్ ఉంది. ఆఖరికి విజయవాడలో ఒక రోడ్డు వేయడానికి కూడా ఇష్టపడిన కౌన్సిల్, కానీ రోడ్లు పేర్లు పెట్టుకోవడానికి కానీ, లేకపోతే స్థలాలు ఆక్రమించుకోవడానికి కానీ మొన్న చూసాం 64 తీర్మానాలు చేశారు. మా తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ కౌన్సిలర్లు గట్టిగా వ్యతిరేకించి బ్రహ్మాండంగా పోరాడి దాన్ని కౌన్సిల్ సమావేశంలో ఆమోదం లేకుండా చేశారు. కాబట్టి ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఆధీనంలోకి వచ్చింది కాబట్టి మేమందరం కూడా గౌరవ ముఖ్యమంత్రి వర్యులతో కూర్చొని విజయవాడకు సంబంధించిన అండర్ గ్రౌండ్ డ్రైనేజీలు కానీ, స్ట్రామ్ వాటర్ కానీ, తాగునీటికి కానీ వచ్చే 30 సంవత్సరాలు ముఖ్యమంత్రి వర్యులు ఒకటే చెబుతారు, ఏది చేసినా వచ్చే 30 సంవత్సరాల అవసరాలను దృష్టిలో పెట్టుకుని చేయమన్నారు. మేము డిపిఆర్లు రెడీ చేసాం, అన్నీ చెక్ చేస్తున్నాం. ఎక్కడికక్కడ కాలువల్లోకి వచ్చే
డ్రైన్స్ను కూడా మినీ ఎస్టీపీలు పెట్టాలని మేము డిపిఆర్లో కూడా పెట్టించాం. కాబట్టి త్వరలో విజయవాడ నగర వాసుల కోరిక అందమైన నగరంగా, చక్కటి నగరంగా అమరావతి వచ్చేలోపే రెండు సంవత్సరాల లోపల ఇక్కడ ఉన్న అన్ని సమస్యలకి పరిష్కారం విధిగా కృషి చేస్తామని తెలియజేసుకున్నాం. ఎవరికి ఇబ్బంది కలగకుండా ఇక్కడ పిల్లలు ఆడుకోవడానికి, పెద్దలు వాకింగ్ చేసుకోవడానికి అవకాశం ఉన్న స్థలాన్ని వాడుకుని చుట్టూ భద్రత ఏర్పాటు చేసుకోవడానికి ఉన్న అవకాశాలని చూడడానికి నేను, ఎంపీ గారు, అదేవిధంగా స్థానికులందరూ కూడా కలిసి మా కార్పొరేటర్ గారు సాంబశివరావుతో కలిసి ఇక్కడ చూడటం జరుగుతూ ఉంది. ఇక్కడ ఒక షటిల్ కోర్టు లేదా చిన్న ఎక్కడ కూడా నిర్మాణాలు, భారీ నిర్మాణాలు లేకుండా ఒక షటిల్ కోర్టు లేకపోతే పికిల్ బాల్ కోర్టు లేదా వాళ్ళకి ఇష్టమైన కోర్టులు ఏర్పాటు చేసుకోవటం, చుట్టూ మాత్రం పబ్లిక్కి వాకింగ్కి అవకాశం ఉండే విధంగా చేసుకోవటం, చుట్టూ గోడలో ఫెన్సింగ్ వేసి ఎవరు బయట నుంచి వచ్చి లోన్ రేత్రిపూట అసాంఘిక కార్యక్రమాలు చేసే అవకాశం లేకుండా చేయడం, వీటి కోసం చూసి పరిశీలన చేయడం జరిగింది. ఖచ్చితంగా స్థానికుల యొక్క అభిప్రాయాన్ని గౌరవించి అవసరమైతే కేంద్ర ప్రభుత్వంతో కూడా మాట్లాడి, అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం యొక్క పర్మిషన్ ఎప్పుడూ ఉంటుంది, కేంద్ర ప్రభుత్వం కూడా మాట్లాడి ఎట్లాంటి ఇబ్బంది లేకుండా ఈ స్థలాన్ని ఆహ్లాదం కోసం వినియోగించాలని నిర్ణయించడం జరిగింది. భోగాపురం ఎయిర్పోర్టును ప్రారంభించే నాటికి మాస్టర్ ప్లాన్ రోడ్లు పూర్తి చేస్తామని మంత్రి నారాయణ అన్నారు. విశాఖలో పర్యటించిన మంత్రి సీతమ్మధార్లోని మురికివాడతో పాటు భోగాపురం ఎయిర్పోర్టును అనుసంధానించే మాస్టర్ ప్లాన్ రోడ్లు, నేరళ్ల వలస నుంచి కొత్త వలస, బోయపాలెం, కాపులుపాడ రోడ్డును పరిశీలించారు. భోగాపురం ఎయిర్పోర్ట్ ను ప్రారంభించే నాటికి మాస్టర్ ప్లాన్ రోడ్లు పూర్తి చేస్తామని మంత్రి నారాయణ అన్నారు. విశాఖలో పర్యటించిన మంత్రి సీతమ్మధార్లోని మురికివాడతో పాటు భోగాపురం ఎయిర్పోర్ట్ ను అనుసంధానించే మాస్టర్ ప్లాన్ రోడ్లు, నేరెళ్ల వలస నుంచి కొత్త వలస, బోయపాలెం, కాపులుపాడ రోడ్డును పరిశీలించారు. ఈ సందర్భంగా విశాఖ నుంచి భోగాపురం ఎయిర్పోర్ట్ వరకు రోడ్లను అభివృద్ధి చేస్తున్నామని తెలిపారు. ఇప్పటికే 54% నిర్మాణాలు జరిగాయన్నారు. సీతమ్మధార ఏఎస్ఆర్ నగర్లోని మురికివాడను ఆధునీకరిస్తామని హామీ ఇచ్చారు. సీతమ్మధార ప్రైవేట్ స్థలంలోని మురికివాడ వాసులకు కూడా అండగా ఉంటామని చెప్పారు. ఇళ్లు, షెడ్లు నిర్మించుకునే సుమారు 200 కుటుంబాలు ఉంటున్నాయన్నారు. త్వరలో భూ యజమానులతో మాట్లాడతామని చెప్పారు. కూటమి ప్రభుత్వంలో ఎవరికీ అన్యాయం జరగదని, ఈ మేరకు చర్యలు తీసుకుంటామని మంత్రి నారాయణ పేర్కొన్నారు. పీపీపీ మోడల్లో అటు గవర్నమెంట్ అంతా 4 lakhs crores యాక్చువల్గా ఒక ఫండ్ యొక్క ఒక మోడల్ తీసుకొచ్చారు. దాంట్లో 25% వాళ్ళు ఇస్తారు, మిగతా 75% అటు రాష్ట్ర ప్రభుత్వం కానీ, మున్సిపాలిటీస్ కానీ లేదా లోన్స్ తీసుకొని పెట్టేది. దాని మీద కూడా యాక్చువల్గా రేపు అటుకో వాళ్ళు యాక్చువల్గా ఒక వర్క్షాప్ పెట్టారు. దానికి యాక్చువల్గా వాళ్ళందరూ కూడా నేను అభినందిస్తున్నాను. రేపు సెక్రటరీ గారు, సెంట్రల్ సెక్రటరీ గారు వస్తున్నారు, మన స్టేట్ యొక్క మున్సిపల్ శాఖ సెక్రటరీ గారు, సిడిఎంఏ గారు, అదేవిధంగా కేరళ, కర్ణాటక, తమిళనాడు ఈ యొక్క రీజియన్స్లో ఉండే ఆ యొక్క మున్సిపాలిటీలో ఉన్న అధికారులు వాళ్ళందరూ కూడా వస్తున్నారు. వాళ్ళందరితో ఈ కాన్ఫరెన్స్. 10వ తరగతి పబ్లిక్ పరీక్షలు రేపటి నుంచి ప్రారంభం కానున్నాయి. ఎన్టీఆర్ జిల్లా యంత్రాంగం పరీక్షలకు పకడ్బందీ ఏర్పాట్లు చేసింది. ఎన్టీఆర్ జిల్లాలో 149 పరీక్షా కేంద్రాల్లో 27,360 మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నారు. నో మొబైల్ జోన్లుగా పరీక్షా కేంద్రాలు ప్రకటించారు. వేసవి నేపథ్యంలో పరీక్షా కేంద్రాల్లో మంచినీటి సౌకర్యంతో పాటు వైద్య శిబిరాలు ఏర్పాటు చేస్తున్నారు. ఉదయం 9:30 గంటల నుంచి మధ్యాహ్నం 12:45 గంటల వరకు పరీక్ష జరుగుతుంది. ఉదయం 8:30 గంటలకే పరీక్షా కేంద్రాలకు చేరుకోవాలని, పరీక్షలకు సంబంధించి ఎలాంటి సందేహాలున్నా జిల్లా స్థాయి కంట్రోల్ రూమ్ నంబర్ 9154970454కు ఫోన్ చేయవచ్చంటున్న ఎన్టీఆర్ జిల్లా విద్యాశాఖ అధికారి ఎల్ చంద్రకళతో మా ప్రతినిధి ముర్తుజా ముఖాముఖి. రాష్ట్ర వ్యాప్తంగా 10వ తరగతి పరీక్షలు సోమవారం నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ పరీక్షల నేపథ్యంలో విద్యాశాఖ అధికారులు, జిల్లా యంత్రాంగం పకడ్బందీ ఏర్పాట్లు చేశారు. జిల్లా వ్యాప్తంగా పలు చోట్ల పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు. వేసవి దృష్టిలో ఉంచుకొని విద్యార్థులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా విద్యాశాఖ అన్ని ఏర్పాట్లు చేసుకుంది. ప్రస్తుతం మనతో పాటు ఎన్టీఆర్ జిల్లా విద్యాశాఖ అధికారి చంద్రకళ గారు ఉన్నారు. మన ఎన్టీఆర్ జిల్లాలో చేసిన ఏర్పాట్లు, ఎంతమంది పరీక్షలు రాస్తున్నారు అనేది వివరాలు ఆవిడని అడిగి తెలుసుకుందాం. మేడం చెప్పండి, మనకి ఎన్టీఆర్ జిల్లాలో సుమారు ఎంతమంది పరీక్షలు రాస్తున్నారు, ఎన్ని పరీక్షా కేంద్రాలు? అందరికీ నమస్కారము. మరి ముఖ్యంగా మన జిల్లాలో 483 స్కూల్స్ నుంచి 149 సెంటర్స్లో 27,000
360 మంది స్టూడెంట్స్ ఎగ్జామ్స్ రాయబోతూ ఉన్నారండి. దీనికి సంబంధించినటువంటి ఇప్పటికే అన్ని రకాల ఫెసిలిటీస్ కూడా పరీక్షా సెంటర్లో ఉన్నాయా లేదనేది కూడా మనం అంతా కూడా వెరిఫై చేసేసి చీఫ్ సూపరింటెండెంట్స్, డిపార్ట్మెంటల్ ఆఫీసర్స్ విత్ ఎంఈఓస్తో కోఆర్డినేట్ చేసుకొని అరేంజ్మెంట్స్ అనేవి గౌరవ కలెక్టర్ గారి ఇన్స్ట్రక్షన్స్తో అన్ని అరేంజ్మెంట్స్ కూడా జరుగుతూ ఉన్నాయి. మరి దీనికి సంబంధించినటువంటి పిల్లలందరూ కూడా ఏ స్కూల్ స్టూడెంట్ కూడా యూనిఫామ్స్లో రావడానికి వీలు లేదనే విషయాన్ని పిల్లలందరూ తెలుసుకొని పిల్లలందరూ కూడా ముందు రోజే మరి చక్కగా ఏ ఎగ్జామ్ సెంటర్ అయితే అలాట్ చేయబడిందో ఒకసారి హాల్ టికెట్ని వెరిఫై చేసుకొని ఆ సెంటర్స్ కనుక కనుక్కున్నట్లయితే మార్నింగ్ 8:30 నుంచి కూడా ఆ రోజు 16వ తేదీన మనము సెంటర్స్కి స్టూడెంట్స్ని అలౌ చేయడం అనేది జరుగుతుంది. 9:30 వరకు కూడా క్వశ్చన్ పేపర్ అనేది పిల్లవాడి చేతిలో ఉండే విధంగా కూడా మరి మనం చర్యలు తీసుకోవడం అనేది జరుగుతూ ఉంది. ఎవరైనా ఇన్ కేసు అంటే లేట్గా వచ్చినటువంటి స్టూడెంట్స్ కూడా హాఫ్ అన్ అవర్ గ్రేస్ పీరియడ్ కూడా ఇవ్వడం జరిగింది. ఎవరు కూడా మరి మొబైల్ ఫోన్స్ అనేవి కానీ డిజిటల్ గ్యాడ్జెట్స్ కానివ్వండి ఎవరు కూడా వాడటానికి వీలు లేదు. మరి ఇందాక 144 సెక్షన్ ఏదైతే ఉందో మరి అన్ని సెంటర్స్ వద్ద కూడా 144 సెక్షన్ అనేది పెట్టడం అనేది జరిగింది. దీంతోపాటు మరి అన్ని స్కూళ్ళల్లో కూడా పిల్లలందరికీ మరి కావలసినటువంటి అన్ని అరేంజ్మెంట్స్ బస్సెస్ కూడా ఎక్కడ కూడా హాల్ టికెట్ చూపిస్తే మన బస్సులు కూడా అరేంజ్ చేయడం అనేది జరిగింది. దీంతోపాటు పిల్లలకి ఎక్కడైనా ఇంకా మనకి డిస్టెన్స్ ఎక్కువ ఉండి పిల్లలకి అంటే డిస్టెన్స్ మీన్స్ బస్సు అవైలబిలిటీ లేనటువంటి వాటిని కూడా మనం ఐడెంటిఫై చేసి అవసరమైతే మనం లెటర్ పెట్టి ఏపీఎస్ఆర్టీసీ వాళ్ళకి కూడా ఆ సౌకర్యాన్ని కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుందనే విషయాన్ని కూడా తెలియజేస్తూ ఉన్నాము. మరి సమ్మర్ని దృష్టిలో పెట్టుకొని మరి పిల్లలందరికీ కూడా డ్రింకింగ్ వాటర్ కానివ్వండి అలాగే మెడికల్ ఫెసిలిటీస్లో ఓఆర్ఎస్ కూడా మరి ప్రధానంగా అన్ని సెంటర్స్లో ఉండే విధంగా కూడా చర్యలు తీసుకోవడం అనేది జరుగుతుంది. మరి ఈసారి కూడా మరి ముఖ్యంగా వితౌట్ ఐడి కార్డ్స్ కానీ ఆ పరిసర ప్రాంతాలు ఎవరు కూడా ఉండటానికి వీల్లేదనే అంశాన్ని కూడా తెలియజేస్తూ ఉన్నాము. ఈ ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు ఎంతమంది రాస్తున్నారు, ప్రైవేట్ పాఠశాల విద్యార్థులు ఎంతమంది ఉన్నారు, ప్లస్ ఓపెన్ పరీక్షలు కూడా నిర్వహిస్తున్నారు. ఓపెన్ పరీక్షలు రాసే వాళ్ళు ఎంతమంది ఉన్నారు, ఆ పరీక్షా కేంద్రాలు ఎక్కడ ఎన్ని ఉన్నాయి? మనకి ఓపెన్ 10th కూడా రెగ్యులర్ 10th పాటు ఉన్నటువంటి సెంటర్స్లోనే ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇవి 16 సెంటర్స్లో మనము ఏర్పాటు చేయడం జరిగింది. దీనిలో 1290 మంది విద్యార్థులు అనేవాళ్ళు పార్టిసిపేట్ చేయడం అనేది జరుగుతూ ఉంది. అలాగే మన గవర్నమెంట్ స్కూల్స్ నుంచి 11,000 చిల్డ్రన్ మరి ఎగ్జామ్స్ రాయబోతూ ఉన్నారు. అలాగే ప్రైవేట్ స్కూల్స్ నుంచి మరి 16,360 మంది విద్యార్థులు ప్రైవేట్ పాఠశాల నుంచి మరి పార్టిసిపేట్ చేస్తూ ఉన్నారు. మరి 283 సెంటర్స్ ప్రైవేట్ స్కూల్స్ అలాగే 187 సెంటర్స్ గవర్నమెంట్ స్కూల్స్ అనేవి మరి ఈ సంవత్సరం ఎగ్జామినేషన్లో పార్టిసిపేట్ చేస్తూ ఉన్నారు. ఇది మాల్ ప్రాక్టీస్లు అనేవి జరగకుండా ఈ స్క్వాడ్లు ఎన్ని ఏర్పాటు చేశారు, ఇవి ఎట్లాగా తనిఖీలు చేస్తారు? మాల్ ప్రాక్టీస్ జరగకుండా మన జిల్లాలో 5 ఫ్లయింగ్ స్క్వాడ్స్ని ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే మరి ఓపెన్ 10th కూడా మనము దీంతోపాటు ఒక 3 ఫ్లయింగ్ స్క్వాడ్స్ని ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఈసారి అంటే లాస్ట్ ఇయర్ నుంచి కూడా ప్రతి సెంటర్లో కూడా పిల్లవాడికి సీరియల్ ప్రకారము మనం హాల్ టికెట్లో ఏదైతే సీటింగ్ అరేంజ్మెంట్ ఉంటుందో దాని ప్రకారం క్వశ్చన్ పేపర్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఒకరి పేపర్ ఒకరికి క్వశ్చన్ పేపర్ కూడా ఇవ్వడానికి వీల్లేదు. ఎందుకంటే ఎక్కడైనా ఏదైనా మాల్ ప్రాక్టీస్ జరిగి క్వశ్చన్ పేపర్ కనుక బయటకు వచ్చినట్లయితే వితిన్ సెకండ్స్లో ఆ పేపర్ ఎక్కడి నుంచి వచ్చింది ఏంటి అనేది ఆ డీటెయిల్స్ అన్నీ కూడా కనుక్కోవడం జరుగుతుంది. కాబట్టి ఆ విధంగా మనము మాల్ ప్రాక్టీస్ అనేది ఎక్కడ కూడా జరగకుండా అసలు మొబైల్ ఫోన్సే ఆ ఎగ్జామినేషన్ సెంటర్లో కూడా లేకుండా కూడా చర్యలు తీసుకోవడం అనేది జరుగుతుంది. అలాగే ఓపెన్ స్కూల్ సెంటర్స్లో కూడా సిట్టింగ్ స్క్వాడ్స్ని కూడా మనము ప్రొవైడ్ చేయడం అనేది జరిగిందండి. ఇప్పుడు పరీక్ష హాల్ టికెట్లు ఆల్రెడీ ఆన్లైన్లో డౌన్లోడ్ చేయడం జరిగింది. అయితే కొన్ని చోట్ల ప్రైవేట్ పాఠశాల విద్యార్థులకి ఏమో ఫీజులు కట్టకపోతే హాల్ టికెట్లు మంచి వాళ్ళని ఇబ్బంది పెట్టడం జరుగుతుంది. ఇవి మీ దృష్టికి అన్న వచ్చాయా? ఎటువంటి చర్యలు? మేము ఆల్రెడీ మనం ప్రెస్ నోట్ కూడా ఇచ్చామండి. ఇచ్చి ఆ బిఎస్సి యాప్ ఏదైతే ఉందో యాప్ నుంచి డైరెక్ట్గా డౌన్లోడ్ చేసుకోమని చెప్పేసి కూడా ఇవ్వడం జరిగింది. ఇంకొకటి ఏంటంటే హాల్ టికెట్లో కూడా ఏమైనా నేమ్ కరెక్షన్ కానీ డేట్ ఆఫ్ బర్త్ కరెక్షన్స్ కానివ్వండి ఇట్లా అంటే ఏమైనా ఫాదర్ నేమ్ మదర్ నేమ్ కానీ ఏదైనా రాంగ్గా పడి ఉంటే దీనికి కన్సర్న్ హెడ్ మాస్టర్ దగ్గర మనము ఒక డిక్లరేషన్ పేరెంట్ దగ్గర తీసుకొని ఆ స్టూడెంట్ కనుక ఎగ్జామినేషన్కి వెళ్ళినప్పుడు అక్కడ ఉన్నటువంటి ఇన్విజిలేటర్కి సబ్మిట్ చేస్తే ఎన్ఆర్లో కరెక్షన్ చేసి ఫైనల్గా వచ్చే మార్క్ లిస్ట్లో ఆ నేమ్ కరెక్షన్ కానీ డేట్ ఆఫ్ బర్త్ కరెక్షన్ కానివ్వండి ఫాదర్ నేమ్ కరెక్షన్ కూడా చేయబడుతుంది. వేసవిని దృష్టిలో ఉంచుకొని ఇబ్బంది కలగకుండా ఎటువంటి చర్యలు? అన్ని సెంటర్స్లో కూడా మనకి డ్రింకింగ్ వాటర్ అనేది
పిల్లవాడికి ప్రొవైడ్ చేయడం అనేది జరుగుతుంది. అది ఇంకొకసారి మీకు తెలియచే అన్ని సెంటర్స్లో కూడా గౌరవ కలెక్టర్ గారి ఆదేశాలతో మనం ఓఆర్ఎస్ ప్యాకెట్స్ కూడా అరేంజ్ చేసి అక్కడ మెడికల్ ఫెసిలిటీ కూడా కల్పిస్తూ ఉన్నాము. అంటే విద్యార్థులకు ఏమైనా ఇబ్బందులు ఉంటే కంట్రోల్ రూమ్కి సమాచారం అందించడానికి ఏమైనా కంట్రోల్ రూమ్ ఏమైనా ఏర్పాటు చేయాలి? మనకి ఈ కంట్రోల్ రూమ్ అంటే ఎవరికైనా ఈవెన్ డౌట్స్ పేరెంట్స్ కానివ్వండి, లేదంటే స్టూడెంట్స్ కానివ్వండి, ఈవెన్ డౌట్స్ ఉంటే 9154970454 అనే నెంబర్కి కనుక కాల్ చేసినట్లయితే వాళ్ళకు ఉన్నటువంటి డౌట్స్ని కానీ ఏ సెంటర్ ఎక్కడుందనే ఇన్ఫర్మేషన్ కూడా మనము వాళ్ళకి తెలియచేయడం అనేది జరుగుతుందండి. థ్యాంక్ యూ. ఈ 10వ తరగతి పరీక్షలకు సంబంధించి పకడ్బందీ ఏర్పాట్లు చేశామని చెప్పేసి ఎన్టీఆర్ జిల్లా డిఓ చంద్రకళ చెప్తున్నారు. ఈ విద్యార్థులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా అన్ని పరీక్షా కేంద్రాల్లో మంచినీటి తాగునీటి సదుపాయం, ఓఆర్ఎస్ ప్యాకెట్లు, వైద్య శిబిరాలు కూడా ఏర్పాటు చేశాం. మాల్ ప్రాక్టీస్కి ఎక్కడా తావు లేకుండా పకడ్బందీగా స్క్వాడ్లతో తనిఖీలు కూడా చేస్తామని చెప్పేసి డిఓ చంద్రకళ చెప్తున్నారు. కెమెరామ్యాన్ వెంకట్తో ముర్తుజా, సిటీ న్యూస్, విజయవాడ. తన హయాంలోనే జగ్గేపేటలో రోడ్ల వెడల్పు, మౌలిక వసతుల కల్పన జరిగిందని ఎన్టీఆర్ జిల్లా జనసేన పార్టీ ఇన్ఛార్జ్ సామినేని ఉదయభాను పేర్కొన్నారు. తమను కలుపుకోవడానికి స్థానిక నాయకులు, ముఖ్యంగా ఎమ్మెల్యే ఎందుకు భయపడుతున్నారని ఆయన ప్రశ్నించారు. రాజకీయంగా తమ ఎదుగుదలను చూసి ప్రత్యర్థులు ఆందోళన చెందుతున్నారని వ్యాఖ్యానించారు. ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేట పట్టణంలో జనసేన పార్టీ 13వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా బస్టాండ్ సెంటర్ వద్ద ఏర్పాటు చేసిన పార్టీ జెండా దిమ్మను జిల్లా జనసేన పార్టీ ఇన్ఛార్జ్ సామినేని ఉదయభాను ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ పట్టణ అభివృద్ధిపై కీలక వ్యాఖ్యలు చేశారు. తన హయాంలోని జగ్గయ్యపేటలో రోడ్ల వెడల్పు, మౌలిక వసతుల కల్పన జరిగిందని, ఆ సమయంలో విమర్శలు ఎదురైన పట్టణ ప్రయోజనాల కోసమే నిర్ణయాలు తీసుకున్నామని గుర్తు చేశారు. ఊరి చెరువు సుందరీకరణతో పాటు వత్సవాయి, పెనుగంచిప్రోలు మండలాల్లో కూడా అనేక అభివృద్ధి పనులు చేపట్టినట్లు ఆయన వివరించారు. ఇదే క్రమంలో స్థానిక రాజకీయ నాయకుల తీరుపై ఆయన విమర్శలు గుప్పించారు. తమను కలుపుకోవడానికి స్థానిక నాయకులు, ముఖ్యంగా ఎమ్మెల్యే ఎందుకు భయపడుతున్నారని ఆయన ప్రశ్నించారు. రాజకీయంగా తమ ఎదుగుదలను చూసి ప్రత్యర్థులు ఆందోళన చెందుతున్నారని వ్యాఖ్యానించారు. మీరు చేసిన కూటమే, మేము చేసిన కూటమే. మమ్మల్ని చూస్తేనే భయం, మమ్మల్ని చూస్తేనే వాళ్ళకి మరి ఎందుకు భయపడుతున్నారో మాకు అర్థం కావట్లా. ఇవాళ తప్పకుండా నియోజకవర్గంలో, మైలవరంలో, అలానే విజయవాడ 3 నియోజకవర్గంలో కానీ, తిరువూరులో కానీ అన్ని చోట్ల కూడా అక్కడ ఎమ్మెల్యే సహకారం మాకు లభిస్తూ ఉంది. అయినప్పటికీ కూడా ఇక్కడ లభించకపోయినా ఏం పర్వాలేదు. మమ్మల్ని నమ్ముకున్న జనసేన పార్టీ జన సైనికుల కోసం, కార్యకర్తల కోసం ఎక్కడికైనా పోరాడతాం, ఎలాగైనా చేస్తాం. తప్పకుండా కూటమి నియమ నిబంధనల్ని ఎక్కడ కూడా అతిక్రమించాం. కూటమి నియమ నిబంధనల్ని ఎక్కడ అతిక్రమించకుండా వీరోచితంగా పోరాడతాం. తప్పకుండా ప్రజలకు కావాల్సిన అన్ని రకాల వసతులు, అన్ని రకాల కార్యక్రమాలు తప్పకుండా అధికారం లేకపోయినప్పుడు కూడా సాధించే శక్తి ఈ ఉదయభాను తెలియజేస్తున్నారు. ఇచ్చిన హామీలో 95% అమలు చేసిన ఘనత కూటమి ప్రభుత్వానిదని మాదిగ కార్పొరేషన్ చైర్పర్సన్ ఉండవల్లి శ్రీదేవి అన్నారు. 3 రాజధానుల పేరుతో రాష్ట్రానికి రాజధానే లేకుండా చేసిన వ్యక్తి జగన్ అని దుయ్యబట్టారు. మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఆమె విలేకరులతో మాట్లాడారు. నకిలీ మద్యంతో వైసీపీ వేలాది మంది ప్రాణాలను బలిగొందన్నారు. 33,000 కోట్ల కుంభకోణానికి వారు పాల్పడ్డారని ఆరోపించారు. నివాసయోగ్యం కాని ప్రాంతాల్లో పేదలకు ఇళ్ల పట్టాలిచ్చి భారీ కుంభకోణానికి తెరలేపారని అన్నారు. అమ్మఒడి పథకాన్ని వైసీపీ 42 లక్షల మంది విద్యార్థులకు ఇస్తే, తల్లికి వందనం కింద కూటమి ప్రభుత్వం 67 లక్షల మందికి నిధులు చెల్లిస్తోంది అని ఉండవల్లి శ్రీదేవి పేర్కొన్నారు. ఇంకా ఇంకొక ఛాన్స్ ఇచ్చే అవకాశమే లేదు అని ప్రజలకి మరొక్కసారి గుర్తు చేస్తూ, ఈరోజు ఒక సింగయ్య, ఒక జయవర్ధన్ రెడ్డి, ఒక రాంబాబు, భార్గవ్ ఏ విధంగా ఈ యొక్క జగన్మోహన్ రెడ్డి గారి ప్రతి పర్యటనలో ఎవడొకరిని బలి తీసుకోవటం, కార్యకర్తని బలి తీసుకోవటమే మనం చూస్తున్నాం. కనుక ఇంకొకసారి మీరు కనుక ఏమరిపాటు పడితే మళ్ళీ ప్రజలకే నష్టం. కనుక మళ్ళీ బాబే రావాలి, మళ్ళీ బాబునే మనం గెలిపించుకుందాం. ఏ ఎలక్షన్ అయినా, అది జనరల్ బాడీ ఎలక్షన్స్ అయినా, ఎంపీటీసీ అయినా, జెడ్పీటీసీ అయినా, లేదా కార్పొరేట్ ఎలక్షన్స్ అయినా, స్థానిక ఎలక్షన్స్ అయినా, అదే ఎన్డీఏ కూటమి విజయం. కనుక ఈరోజు మీ అందరికీ మరొకసారి గుర్తు చేస్తూ, జై ఆంధ్రప్రదేశ్, జై అమరావతి, జై తెలుగుదేశం. థ్యాంక్ యూ సో మచ్.
తనకు ఎవరి దగ్గర హిస్టరీ షీటర్ సర్టిఫికేట్ తీసుకోవాల్సిన అవసరం లేదని, వ్యక్తులు వ్యవస్థలను శాసించాలనుకోవటం అవివేకమని ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ మండిపడ్డారు. ఎన్నికల్లో కూడా తాను మైలవరం నుంచే పోటీ చేస్తానని, ప్రజాక్షేత్రంలో ప్రజల నిర్ణయమే శిరోధార్యమని ఎమ్మెల్యే స్పష్టం చేశారు. గెలుపు ఓటములను ప్రజలు నిర్ణయిస్తారని, కోగంటి సత్యం వంటి వ్యక్తుల ఓటు తనకు అవసరం లేదని తేల్చి చెప్పారు. మైలవరం నియోజకవర్గం కొండపల్లిలో ముస్లిం సోదరులు ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందులో ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన రాజకీయ ప్రత్యర్థులపై ఘాటు వ్యాఖ్యలు చేస్తూ పలు అంశాలపై స్పష్టతనిచ్చారు. కోగంటి సత్యం వ్యాఖ్యలకు కౌంటర్ ఇస్తూ తనకు ఎవరి దగ్గర హిస్టరీ షీటర్ సర్టిఫికేట్ తీసుకోవాల్సిన అవసరం లేదని, వ్యక్తులు వ్యవస్థలను శాసించాలనుకోవడం అవివేకమని మండిపడ్డారు. రాజకీయ కుటుంబం నుంచి వచ్చిన తనకు రాజకీయాలపై పూర్తి అవగాహన ఉందని, గతంలో భారీ మెజారిటీతో గెలిపించిన ప్రజల ఆశీర్వాదాలే తనకు ముఖ్యమని ఆయన పేర్కొన్నారు. వచ్చే ఎన్నికల్లో కూడా తాను మైలవరం నుంచే పోటీ చేస్తానని, ప్రజాక్షేత్రంలో ప్రజల నిర్ణయమే శిరోధార్యమని ఎమ్మెల్యే స్పష్టం చేశారు. గెలుపోటములను ప్రజలు నిర్ణయిస్తారని, కోగంటి సత్యం వంటి వ్యక్తులు ఓటు తనకు అవసరం లేదని తేల్చి చెప్పారు. ఎంపీ కేశినేని చిన్నికి రేషన్ మాఫియా చేయాల్సిన దౌర్భాగ్యం లేదని వెల్లడించారు. రేషన్ మాఫియాతో తమకు సంబంధాలు ఉన్నాయని నిరూపిస్తే కొండపల్లి నడిబొడ్డున ఆత్మహత్యకు సిద్ధమని సవాల్ విసిరారు. ముస్లిం సోదరులందరూ అత్యంత పవిత్రంగా చేసే చివరి శుక్రవారం నేను అయిపోయినట్టుంది. రేపు రాబోతా ఉంది, నెక్స్ట్ వారం లోపలనే రంజాన్ వస్తుంది. అందరికీ ముందస్తుగానే శుభాకాంక్షలు తెలియజేస్తూ అల్లాహ్ ఆశీస్సులతో అందరూ జీవితాలు మెరుగుపడాలని, బాగుండాలని, అందరూ బాగుండాలని కోరుకుంటూ అందరికీ ముందస్తుగా రంజాన్ శుభాకాంక్షలు, అందరికీ ఇఫ్తార్ సందర్భంగా శుభాకాంక్షలు. గౌస్ భాయ్కి ఈ నియోజకవర్గానికి సంబంధించి ఒక రేషన్ మాఫియా 7 సంవత్సరాల్లో ఎవడైనా ఒకటి కలిసి ఉండి ఒకటి విషయంలో నేను కలగజేసుకొని ఒకడికి అనుకూలంగా పనిచేసినట్టుంటే కనుక నేను దేనికైనా ఛాలెంజ్ ఊరికే ఈ అడిగిన ప్రశ్నను కూడా నేను ఖండిస్తా ఉన్నాను. మీరు గనక ఎక్కడైనా పరోక్షంగా నా మీద గనక ఆరోపణ ఉందని గనక మీరు చెప్పగలిగితే నేను కొండపల్లి నడి బొడ్లోకి వచ్చి నేను సూసైడ్ చేసుకుంటా. ఇప్పుడు నా దగ్గరికి ఈ రోజు వరకు వచ్చి మొదట్లో కొంతమంది అడిగారు మేము బియ్యం ఇది చేసుకుంటామని చెప్పి. ఇప్పుడు వచ్చారు, ఇంకొకసారి కనుక నా దగ్గరకు వచ్చి అడిగారంటే చెప్పు తీసుకు కొడతానని చెప్పారు. గతంలో నేను వైసీపీలో శాసనసభ్యుడిగా ఉన్నప్పుడు ఇక్కడ జరుగుతుంటే ఆ రోజు జిల్లా ఎస్పీ నేను రవీంద్రబాబు గారుగా ఉన్నారు ఇక్కడ, వారి దగ్గరికి స్వయంగా వెళ్ళి జిల్లాలో అన్ని చోట్ల జరిగితే జరగవచ్చు, నా నియోజకవర్గంలో జరిగితే నేను. ఇందిరాగాంధీ మున్సిపల్ కార్పొరేషన్ స్టేడియం వేదికగా ఈ నెల 16 నుంచి ఆల్ ఇండియా జూనియర్ నేషనల్ టెన్నిస్ ఛాంపియన్షిప్ నిర్వహించనున్నట్లు ఎన్టీఆర్ జిల్లా లాన్ టెన్నిస్ అసోసియేషన్ అధ్యక్ష కార్యదర్శులు వై బాబురావు, ఈడే లలిత్ కుమార్ తెలిపారు. వారం రోజుల పాటు నిర్వహించనున్న ఈ టోర్నీలో పాల్గొనే క్రీడాకారులకు రోజుకు 800 రూపాయల డిఏ చెల్లిస్తామన్నారు. ఇందులో ప్రతిభ చూపి పాయింట్లు సాధించడం ద్వారా క్రీడాకారులు తమ జాతీయ ర్యాంకింగ్లను మెరుగుపరుచుకోవచ్చని అభిప్రాయపడ్డారు. విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్ కార్పొరేషన్ స్టేడియంలో ఈ నెల 16వ తేదీ నుంచి ఆల్ ఇండియా జూనియర్ నేషనల్ టెన్నిస్ ఛాంపియన్షిప్ ప్రారంభం కానుంది. ఈ మెగా టోర్నీకి సంబంధించిన వివరాలను ఎన్టీఆర్ జిల్లా లాన్ టెన్నిస్ అసోసియేషన్ ప్రతినిధులు వై బాబురావు, ఈడే లలిత్ కుమార్ శనివారం వెల్లడించారు. దేశవ్యాప్తంగా 12 రాష్ట్రాల నుండి సుమారు 120 మంది క్రీడాకారులు ఈ పోటీలో తలపడనున్నారని, వారం రోజుల పాటు జరిగే ఈ టోర్నీలో పాల్గొనే వారికి రోజుకు 800 రూపాయల చొప్పున డిఏ చెల్లించనున్నట్లు వారు తెలియజేశారు. రాష్ట్ర విభజన జరిగిన 2 ఏళ్ల తర్వాత విజయవాడలో నిర్వహిస్తున్న ఈ టోర్నమెంట్ యువ క్రీడాకారులకు ఎంతో కీలకం కానుందన్నారు. ఇందులో ప్రతిభ చూపే పాయింట్లు సాధించడం ద్వారా క్రీడాకారులు తమ జాతీయ ర్యాంకింగ్లను మెరుగుపరుచుకోవచ్చని, తద్వారా భవిష్యత్తులో డేవిస్ కప్ వంటి ప్రతిష్టాత్మక పోటీలకు అర్హత సాధించే అవకాశం ఉంటుందని నిర్వాహకులు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ కోశాధికారి శ్రీనివాసరావు పాల్గొన్నారు. 2 సంవత్సరాల తర్వాత నేషనల్ టోర్నమెంట్ కండక్ట్ చేస్తున్నాము. ఈ టోర్నమెంట్కి దేశం నలుమూలల నుంచి కూడా పిల్లలు వస్తున్నారు, చాలా సంతోషంగా ఉంది. రిజిస్ట్రేషన్ చాలా బాగా జరిగినాయి, 100కు పైగా రిజిస్ట్రేషన్ జరిగినాయి. దీనికి ముఖ్య అతిథులుగా మన శాప్ మొత్తం బృందాన్ని కూడా పిలిచాము. అలాగే మా మున్సిపల్ కమిషనర్ గారిని, కలెక్టర్ గారిని, పోలీస్ అధికారులను కూడా పిలిచాము, కమిషనర్ గారిని. ఈ టోర్నమెంట్ విజయంగా పిల్లలందరూ ఎంతో సంతోషంగా ఆడి వాళ్ళు పాయింట్స్ని కానీ పెంచుకుంటే వాళ్ళకి నూతన భవిష్యత్తు, ఇంకా మంచి భవిష్యత్తు, బంగారు భవిష్యత్తు ఉంటుందని మాకు ఎంతో ఆలోచనతో మేము ఈ టోర్నమెంట్ కండక్ట్ చేస్తున్నాం. పిల్లలందరూ కూడా ఆహ్లాదంగా ఆడతారు. దేశవ్యాప్తంగా వాళ్ళు వచ్చి ఇందులో పార్టిసిపేట్ చేసిన తర్వాత వాళ్ళకంటూ ర్యాంకింగ్స్ పెరుగుతూ ఉంటాయి. ఆ ర్యాంకింగ్స్ ద్వారా వాళ్ళు నేషనల్ వైడ్గా ఇంకెన్నో టోర్నమెంట్స్ ఆడి వాళ్ళు డేవిస్ కప్కి అర్హత పొందగలుగుతారని మా యొక్క ఆకాంక్ష. ఈ ఆకాంక్షని వాళ్ళందరూ సద్వినియోగపరుచుకుంటారని మాకు ఎంతో ఇదిగా ఉన్నది.
సో వాళ్ళు ఖచ్చితంగా ఈ టోర్నమెంట్ మేము విజయంగా దీన్ని ఎంతో ప్రాముఖ్యంగా చేస్తున్నాము. ఎందుకంటే 2 సంవత్సరాల తర్వాత విజయవాడలో మన స్టేట్ ఫామ్ అయిన తర్వాత చేయడం జరుగుతూ ఉంది. సో ఖచ్చితంగా పిల్లలందరూ కూడా దీన్ని ఎంతో ఉత్సాహంతో ఆడతారని సంతోషిస్తాను. షాప్ మినిస్టర్ గారు, షాప్ అధికారులు, ఇంకా కలెక్టర్ గారు, కమిషనర్ గారు, మున్సిపల్ కమిషనర్ గారిని అందరిని ఆహ్వానించడం జరిగింది. ప్రజాప్రతినిధులు కూడా వస్తున్నారు. ఈ టోర్నమెంట్ ఘన విజయంగా జరుపుకోవాలని మేము ఆకాంక్షిస్తున్నాము. ముఖ్యంగా గత 2 సంవత్సరాల నుంచి ఇండియా లెవెల్లో టోర్నమెంట్ సంయుక్త ఆంధ్ర రాష్ట్రంలో జరగలేదు. ఇదే ఫస్ట్ టైం కాబట్టి ఈ టోర్నమెంట్ని మేము ప్రతిష్టాత్మకంగా ఐటా వారితోనూ ఏపీఎల్టీ ఆంధ్రప్రదేశ్ లాన్ టెన్నిస్ అసోసియేషన్ వారి సంయుక్తంగా ఆధ్వర్యంలో మేము నిర్వహించడానికి మేము పూనుకున్నాము. ఇది దిగ్విజయంగా జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. బాపులపాడు మండలం ఆరుగొలను గ్రామం వెల్మపేటలోని శ్రీ కోదండ రామాలయంలో శివశక్తి ఆధ్వర్యంలో సామూహిక కుంకుమ పూజ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గ్రామ మహిళలు భక్తి శ్రద్ధలతో పాల్గొని అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. గ్రామ ప్రజలు నిర్వహించే ప్రతి ధార్మిక కార్యక్రమానికి శివశక్తి సంస్థ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని నిర్వాహకులు తెలిపారు. బాపులపాడు మండలం ఆరుగొలను గ్రామం వెలమపేటలోని శ్రీ కోదండ రామాలయంలో శివశక్తి ఆధ్వర్యంలో సామూహిక కుంకుమ పూజ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గ్రామ మహిళలు భక్తి శ్రద్ధలతో పాల్గొని అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా శ్రీమతి మండవ రాజ్యలక్ష్మి మరియు శివశక్తి ధర్మ ప్రచారక్ ఎడవల్లి పాండురంగారావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ హరే కృష్ణ గోకుల క్షేత్రం తరపున మండవ రాజ్యలక్ష్మి సనాతన హిందూ ధర్మాన్ని గ్రామ స్థాయిలో మరింత విస్తృతంగా ప్రచారం చేయాల్సిన అవసరం అని ఆమె తెలియజేశారు. గ్రామ ధార్మిక సమితి ద్వారా ప్రతి నెల దేవాలయం కేంద్రంగా సత్సంగాలు నిర్వహించడం, శారీరక మానసిక ఆరోగ్యానికి యోగాభ్యాసాలు చేయించడం వంటి కార్యక్రమాలు చేపట్టాలని సూచించారు. గ్రామ అభివృద్ధి మరియు ప్రకృతి పరిరక్షణ కోసం పలు కార్యక్రమాలు నిర్వహించాలని, 6 నెలలకు ఒకసారి మెడికల్ క్యాంపులు ఏర్పాటు చేయాలని తెలియజేశారు. అలాగే సంవత్సరానికి ఒకసారి విశిష్ట ధార్మిక కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు. చిన్న పిల్లలకు భగవద్గీత, రామాయణం బోధించడం, యువతీ యువకులకు కుటుంబిషన్, కంప్యూటర్ వంటి స్కిల్ డెవలప్మెంట్ శిక్షణలను ఉచితంగా అందించాలని అన్నారు. గ్రామ స్థాయిలో ఇలాంటి కార్యక్రమాలు విస్తృతంగా చేపట్టేందుకు గ్రామస్తులు ముందుకు రావాలని, గ్రామ ప్రజలు నిర్వహించే ప్రతి ధార్మిక కార్యక్రమానికి శివశక్తి సంస్థ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని తెలియజేశారు. మచిలీపట్నం బుట్టాయపేటలో శనివారం రాజాబత్తుల యుగంధర్ ఇంట్లో బంగారం చోరీ జరిగింది. దొంగలు తాళం వేసి ఉన్న ఇంటిని లక్ష్యంగా చేసుకుని బంగారాన్ని దోచుకెళ్లారు. ఈ ఘటనపై పోలీసులకు సమాచారం అందించగా క్లూస్ టీం సంఘటనా స్థలంలో వివరాలు సేకరించారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ముమ్మరం చేశారు. ఇటీవల మచిలీపట్నంలో చోరీలు పెరిగాయి. ఈ వార్త ఇంతటితో సమాప్తం. మరో బులెటిన్తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.